సాత్వికమైనటువంటి అపర విద్య వల్ల నీకు ఎట్టి భక్తి కానీ జ్ఞానం కానీ మానవ జన్మ సార్థకమయ్యే లక్షణాలు అందులో ఉండవు. దానివల్ల మంచి గుణాలు ఉన్నవాడు కొంత దానం చేయొచ్చు, మంచి ఇట్లాంటి దేవాలయాలు కట్టించవచ్చు, పేదవాళ్ళకు సాయం చేయొచ్చు, ఆర్థిక వనరులు ఉన్నవాళ్ళు చక్కగా చేయవచ్చు. కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ పరవిద్య అనేటువంటి విద్యలో మనం చక్కగా ఇవన్నీ కనుక తెలుసుకొని మనం ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే అప్పుడు ఈ పరవిద్య మనకేం బోధిస్తుంది? నేనంటే ఎవరు? నేను 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 అని రోజు అంటా ఉన్నావు కదయ్యా, ఈ నేను లేకుండా ఏమీ పలకట్లేదు, ఏం పలికినా నేనుతోనే పలుకుతాను. ఈ నేను అనేది ఎవరో తెలుసుకో. నేను గురించి నీకు తెలిసింది, నీ గురించి నీకు తెలిసింది అనుకో, నీకు అంతా అన్నీ తెలిసినట్లే. అందుకని నేను గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఈ నేను 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 ఏం పలికినా అనేక రకమైన భావాల ద్వారా, అనేక రకమైన వాక్యం ద్వారా నేను పలికేది కూడా నేనే. మీరు అందరం పలికేది నేనే, కానీ అందరిలో వచ్చే ఆ శబ్దం నేను తప్ప మరొకటి కనపట్ల. ఈ నేననేది ఏమిటి అని నేను అనే సాధనలో మనం మూలంచుల దాకా ఈ నేనుల్ని ఇవన్నీ దర్శించాలంటే మనకు ధ్యానం, అందుకే మహాత్ములు మనకు ధ్యానం అనేది మనకు పెట్టడం జరిగింది. ధ్యానం అంటే ఏం లేదు, మామూలుగా ఉంటే అనేక రకమైన అలజడులు వీటన్నిటి మీద ఉంటాం. కానీ ధ్యానంలో అనేక రకాలుగా ఉన్నటువంటి భావాలని ఒక భావనగా చేస్తాం. అందుకే ఒక భావం నామాన్ని తీసుకోండి, అమ్మవారి నామం ఉంది, ఓం శ్రీ మాత్రే నమః. ఆ మంత్రం తీసుకొని నామస్మరణలో కళ్ళు మూసుకొని నీకు ఎలా వీలు ఫ్రీగా ఉంటుందో ఆ రకమైన భంగిమలో కూర్చొని, దానికి రకరకాల భంగిమలు ఉన్నాయి, కానీ నీకు ఏది సుఖాసనంగా ఉంటుందో ఆ ఆసనం ద్వారా నువ్వు కూర్చొని నువ్వు అమ్మవారి నామాన్ని జపించు. అప్పుడు ఏమవుతుంది? ఆ జపం వల్ల అనేక రకాలుగా ఉన్నటువంటి ఆలోచన చర్యలన్నీ ఒక్కటిగా అమ్మవారి నామంలోకి వస్తుంది. ఇవన్నీ చెప్పిస్తా కూడా మనసుని పరిశీలిస్తా, నీ మనసుకు నీవు సాక్షిగా ఉండి చూడమని ఇంకా కొంచెం లోతుగా చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ చూస్తాను, కానీ ఈ చూసే వాటికి చేసే వాటికి కూడా నీవు సాక్షిగా ఉండి చూసినట్లయితే నిన్ను నీవు స్పష్టంగా దర్శించగలవు. ఆ విధంగా మన ధ్యానంలో ఆ నేను అనే దానిని మన వాళ్ళు దర్శించడం జరిగింది. ఆ నేనుని ఎవరైతే దర్శిస్తారో, ఆ నేనేమై పలుకుతున్నానో, నేనేమై ఉన్నానో, మీరందరూ అదయ్యే ఉన్నలు, మనందరం ఏమై ఉన్నామో, ఈ చెట్లు పొట్లు పురుగు కుట్ర 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు మొత్తం కూడా 14 భువన భాండాలు, 84 లక్షల జీవరాశులు, ఇదంతా కూడా నీలో ఉన్న నేనేమై ఉన్నదో ఆ నేనే అంతా అయి ఉన్నదని చెప్పి, అందుకే భారతీయ మరి ఏకాత్మ భావాన్ని మనం దర్శించగలిగాం. సర్వంలో మనల్ని సర్వంలో, భగవద్గీత అదే స్పష్టం, అద్భుతమైన శ్లోకం. సర్వాన్ని నీలో, నిన్ను సర్వంలో దర్శించగలిగిన వాడే నిజమైన జ్ఞాని, నిజమైన పండితుడు. అంటే ఎట్లా దర్శిస్తాం? వాస్తవానికి ఆ శ్లోకం అర్థం ఏమిటి? నువ్వు నేను అసలు ఒకటిగా, నీ కన్ను నీవు ముక్కు చెవులు అన్నీ ఒకటే, అయినా నీవు నేను వేరుగావు, నీకు నాకు పోలికే లేదు, అయినా మనం ఒకటేనని మనకు భగవద్గీత మనకు తెలియజేస్తున్నాం. ఎట్లా ఒకటి అంటే, అందుకే ఆత్మ ద్వారా మాత్రమే మనందరం ఒకటయ్యింది. ఆ ఆత్మే మనందరికి ఆధారం అయి ఉన్నది. అందుకని ఈ ఆత్మ అనే దానిని అందుకనే ఆత్మలు చెప్పేది ఏమిటి? నేననగానే మనకు సహజంగా గుర్తొచ్చేది ఏమిటి? శరీరం. నేనంటే శరీరం అనుకుంటాం. దీనికి ఒక కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, దీనికి కొన్ని అంగాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేనుగా భావిస్తాం. ఇంకొక మెట్టుపోతే నేనంటే మనలో ఉన్నటువంటి భావం, అందులో ఉన్నటువంటి ఆలోచన, అందులో చేసేటువంటి క్రియ, ఆ క్రియలన్నీ నేను ఇప్పుడు నేను చెప్తున్నా అనిపిస్తుంటుంది ఫీలింగ్. కానీ ఈ నేనులో కూడా దాటిపోతే ఈ నేను అందరిలో ఉన్న నేనుగా దర్శించగలిగిన వాడు ఆ నేనే ఆత్మ, ఆ నేనే పరమాత్మ, ఆ నేనే అమ్మవారు, ఆ నేనే విష్ణుమూర్తి, ఆ నేనే శివుడు, ఆ నేనే ఓంకారం. ఇట్లా మనకి అనేక రకాలుగా ఆ నేను. అందుకనే రమణ మహర్షులు అంటే ఆయన ఎవరు పోయి ఏమడిగినా ఏం చెప్పేవాడు? నాకు ఎవరన్నా వచ్చి ఏమంటే నాకు కొంచెం నేను బాగలేదండి, నాకంటే ఎవరికి బాగలేదు అని అడిగేవాడు. నేనంటే ఏమిటి అని ఆయన బోధంతా కూడా అంతా ఈ నేను చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఈ నేను గురించి తెలుసుకోవాలి, అన్నీ తెలిసిపోతే నేను అని చెప్పి మరి అలా మహాత్ముడు ఆయన గొప్ప ఋషి జరిగింది. ఇట్లా మనకు అనేక రకమైన మహాత్ములు మనం చెప్పేది ఏమిటంటే, ఏదో భౌతికమైనటువంటి వాంఛలు తీరటం అదొక పద్ధతి, పూజా కైంకర్యాలు ఇవన్నీ ఇదొక పద్ధతి. కానీ దీన్ని ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, మానవ జీవితాన్ని తరింపజేయడానికి ఇది భక్తి, ఇది జ్ఞానం, సంపూర్ణమైనటువంటి జ్ఞానామృతం. ఈ జ్ఞానామృతాన్ని ఎవరైతే అన్వేషిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితం తరించబడిద్దే తప్ప ఏమి తెలియకుండా. ఇప్పుడు మన బతుకులన్నీ ఎలా ఉంటుంది అంటే బానిసత్వం లాగా బ్రతుకుతుంది. మనకు చాలా పనులు ఇష్టం ఉండదు, కానీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలియదు.
ఏదో ఈ పని తప్ప నాకు పని లేదేమో, ఇంక నేను ఇంతకంటే ఏం చేయలేనేమో అని కొన్నాళ్ళు చేయంగా ఈ భక్తి కూడా కొన్నాళ్ళు చేయంగా అది కూడా ఏదో అలవాటు పడింది. అలవాటు అనే పదం బానిసత్వానికి నిదర్శనం. అలవాటు కాదు, ఎప్పుడు నూతనంగా ఉండాలి, ఎప్పుడు కొత్తగా ఉండాలి, ఎప్పుడు ఇష్టంగా ఉండాలి పని. ఆ విధంగా మనం చురుకుదనంగా ఉండాలి. అలా చేసుకున్నట్లయితే ఈ ఆధ్యాత్మిక విధానానికి ముఖ్యంగా మనసు కత్తి మీద సాములాగా ఉండాలి. అలా మనం చేసుకోగలిగితే గొప్పగా దీంట్లో మనం సాధించడం అంటే ఏమి లేదు. నిన్ను నీవు సంపూర్ణంగా ఎరగాలి. మానవ జన్మ వచ్చిందే మహాత్ములు చాలా మంది చెప్పే సందేశం, మనకు 108 ఉపనిషత్తులు చెప్పే సందేశం ఒకటే, నీవు ఆత్మవి, నిన్ను నువ్వు ఎరగాలి, నిన్ను ఎరగపోతే జన్మ వృధా అని చెప్పి మహాత్ములందరూ చాలామంది మనకి వేదికల మీద పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తా ఉంటారు. అయ్యా 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైనటువంటి జన్మ, అట్లాంటి జన్మ వృధా చేసుకోమాకండి. అందు కాబట్టి భక్తి చేయండి, భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందండి, జ్ఞానం ద్వారా మళ్ళీ సత్కర్మలు చేయండి, ప్రజోపకారంగా మారండి, చేసింది ఏది పోదు, చెయ్యింది ఏది రాదు అని చెప్పి మహాత్ములు కంఠాపదంగా మనకి గొప్ప గొప్ప సందేశాలు అందించడం జరిగింది. ప్రజా శ్రేయస్సు, ప్రజా విధానం ఒక పద్ధతి, మనల్ని మనం తెలుసుకోవటం అనేది ఒక పద్ధతి. ఇవన్నీ ప్రజలకి ఉపయోగకరమైనటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం, మంచి మంచి దేవజాలం మనకు ఉన్నది ఇక్కడ కొద్దిమంది ఏదో ఉన్నాగడే 10 కుటుంబాలు సహకరిస్తారు. కానీ అక్క వాళ్ళ దంపతులు వాళ్ళే చక్కగా కుటుంబం చేసుకుంటున్నారు. గొప్ప అదృష్టం. ఎందుకంటే నేను భారతం మొత్తం తిరిగైతే భీష్మాచార్యుడు అంటూ కృష్ణ అనే 2 అక్షరాలు అనాలంటేనంట వాళ్ళకి ఎంత పుణ్యం ఉండాలంట. 2 అక్షరాలు పలకాలంటే ఏమి అనొచ్చుగా అంటాం, కానీ అది రాదు. ఎందుకంటే నిర్మలమైనటువంటి ఆ నామాన్ని ఆ హృదయంతో మనం స్మరించాలంటే దానికి ఎంతో అదృష్టం. అంటే మళ్ళీ అది కాదు, ప్రయత్నం చేయాలి. మనం మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే మన సాంప్రదాయంలో ఏది ఉల్పాక రాదు, ప్రయత్నం ద్వారా సాధించాలి. ఇంద్ర పదవి లాంటిది కూడా ప్రయత్నం ద్వారా ప్రారంధంలోనే. ప్రారంధం అంటే ఇప్పుడు సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ, ఈ కర్మత్రయం, ఈ మూడింటిని కర్మత్రయం అంటారు. అలాగే మనం పోయినటువంటి సంచిత కర్మ కాకుండా భవిష్యత్తులో వచ్చే అగామి కాకుండా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రారంధాన్ని, అందుకని ప్రారంధం అనేది చాలా ప్రధానమైనది. అందుకనే మనమేమో ఎక్కడైనా ఏదైనా మనకు జరగకూడని విషయాలు ఏమైనా జరిగితే ఏం చేస్తాం, నా ప్రారంధం అంటాం. అంటే అర్థం ఏంటంటే నా ప్రారంధం నేను చేసింది నాకు వచ్చింది అనేది దాని అర్థం. కాబట్టి ఈ ప్రారంధం ద్వారా, ప్రయత్నం ద్వారా మానవుడు ఏదైనా సాధించవచ్చు అని మనకు 100% మహాత్ములు మార్పులేసి మార్గం నిర్దేశం చేశారు. అట్లా మనం చేసుకోగలిగితే ఎంతో ఉపయోగం. ఇవన్నీ మనకి అవసరం, ఇతరుల కోసం కాదు, మన కోసమే మనకు అవసరం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మనకు తెలియకుండానే జన్మ వచ్చింది. చిన్నపిల్లలమైన పెద్దవాళ్ళమైన ముసలాళ్ళమైన ఇవాళ చూస్తే మరి వయసు తెలియకుండానే పొద్దుపడిసింది పొద్దుపోగింది తెల్లారినట్టుగా మన జీవితాలు కూడా మారిపోతూ ఉన్నాయి. కానీ ఈ మార్పు మళ్ళీ ఇదే జన్మ వస్తుందా, మళ్ళీ ఇలానే ఉంటామా, అసలు మనమెవరివి ఏమీ తెలియకుండా ఏదో వచ్చి వెళ్ళిపోకుండా ఈ లోపు పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందలేకపోయినా భక్తి ద్వారానైనా నిర్మలత్వాన్ని సాధించాలయా అని చెప్పి మహాత్ములు మనందరికి సందేశం ఇచ్చారు. అట్లాంటి సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ కార్యక్రమాలు ఇవన్నీ మరి చేసుకుంటూ మనం ఇది చాలా లోతుగా దగ్గరగా, ఎందుకంటే మన గురు పరంపర మనకు మహాత్ములు చెప్పేది ఏమిటంటే తల్లిదండ్రి కంటే గురువు గొప్పవాడని మన భారతీయ సంస్కృతి మనకు చెప్తుంది. కారణం ఏమిటంటే తల్లిదండ్రి దేహాన్ని మాత్రమే ఇస్తారు. అందరూ తల్లిదండ్రులు కలయిక ద్వారా సంతానం ఉత్పత్తి జరుగుతుంది, సంతానాన్ని పెంచి పోషిస్తాం, పెద్దవాళ్ళు చేస్తాం, వాళ్ళు బాగానే జీవన విధానం ఉంటుంది. కానీ జీవిని తరింపజేయగలిగేవాడు గురువు మాత్రమే. గురువు మనకు భారతదేశంలో ఉన్నటువంటి గురుతత్వం అంత గొప్పది. ఎందుకు గురువు అట్లా చేస్తాడంటే గురువుని నమ్మి నువ్వు ఆశ్రయిస్తే, ఆశ్రయించడం అంటే అనుసరించడమే, పూజించడం అంటే ఏదో కాళ్ళు పట్టుకొని పూజించడం కాదు. ఆయన పాదాలు ఎన్ని రకాలుగా, ఎన్ని పల్లెటూర్లు పిలిచినా పిలవకపోయినా అనేక రకమైనటువంటి ఏమి జరగక ముద్ద కూడాను జానడు గుడ్డ జరగదా, కానీ తెలుసుకున్న విషయాలని నలుగురు చేరాలని తపనబడి ఇట్లాంటి మహాత్ములు మన భారతదేశం కోకొల్లలుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రజా శ్రేయస్సే వాళ్ళ శ్రేయస్సు. ఒకటి తను తాను ఎరగటం, తను బాగున్నాను, ఆత్మ బలమే వాళ్ళ బలం, ఆత్మ సంతృప్తే వాళ్ళ సంతృప్తి. వాళ్ళు ప్రత్యేకించి కోరికలే ఉండవు. అవి చేసుకుంటూ లోకమంతా కూడా వాళ్ళకి అదిగానే కనపడింది. వాళ్ళు ఏమై ఉన్నారో లోకమంతా అదే ఉన్నది. అందుకనే ఇవన్నీ చేసుకుంటూ మరి ముందుకి సాగి వాళ్ళు ఆ రకంగా కష్టపడతా ఉంటారు. అలా చేసుకోవటంలో
మనం కూడా ఆ రకమైనటువంటి మరి దేహం వచ్చి పోయేలోపు దాని గురించి తెలియాలి. వచ్చేటప్పుడు మనం ఏడ్చుకుంటూ వస్తాం, జనమందరూ మనం చూసి నవ్వుతారు. ఏది పుట్టకాని పిల్లగాడి చెవును కేకేయగానే జనమందరూ చక్కగా నవ్వుతారు. కానీ మనం పోయేటప్పుడు మహాత్ముల సందేశం, పోయేటప్పుడు మనిషి సంతోషంగా వెళ్ళిపోవాలి. సంతోషంగా వెళ్ళిపోవాలంటే ఎట్లా వెళ్ళిపోతాడు? ఎంత జ్ఞానం ఉంటే వెళ్ళిపోతాడు. దేహాన్ని సంతోషంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే దానికి ఎంత జ్ఞానం ఉండాలో. అందుకని ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినరా, పోయేటప్పుడు హాయి బాబా టాటా చెప్పుకుంటా బ్రహ్మాండంగా దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి పోతున్నా లేదా కైలాసం చేరుతున్నానని చెప్పి సంతోషంగా వెళ్ళాలి. కానీ నీ యొక్క సంతోషం ఇతరుల హృదయాలన్నీ కూడా సంతోష పెడతాయి, కానీ దుఃఖం పడిద్ది. అన్ని ఛాయలు ఉంటాయి కాబట్టి నీతో ఉన్నటువంటి సౌచర్యం అందరినీ బాధించేదిగా మారిద్ది. అంతే తప్ప ఎలా అదేముంది అన్నట్లుగా ఉండదు. అందుకని అట్లా మంచి జీవితాన్ని జీవించాలి అనేటువంటి మహాత్ముల సంకల్పం. అందులో మానవ జన్మ గొప్పదయా. ఎందుకంటే ఇతర మతాలు చెప్పినట్లు మనం మానవుడు పాపి అని మన మతం అసలు మనకు ఒప్పుకోరు. మన వివేకానంద అయితే కంఠాపదంగా చెప్పిండు, మానవుడిని పాపి అంటాం కంటే మరో పాపం లేదు. రెండోది భయము భక్తి అంటా ఉంటారు. మనకు భయం ఉండదు, మనకు నిర్భయం. మనకు భయపడేది అసలు భక్తే కాదు. భయంతో భక్తి ఎట్లా చేస్తాను? భక్తి దేవుడంటే ధైర్యం, దేవుడంటే త్యాగం, దేవుడంటే ఓర్పు, దేవుడంటే జ్ఞానం. ఆయన దగ్గర నీకు భయం ఎందుకు? దేవుడంటే తండ్రి లాంటివాడు, గురువు అయినా తండ్రి లాంటివాడు. మనం అలాంటి భావన చేసుకొని సర్వం మన మనసిప్పి మన తల్లిదండ్రులు కూడా చెప్పలేని మాట మనం గురువుతో మాట్లాడి చెప్పుకోవచ్చు. అంత అర్థం చేసుకోగలరు గురువు అంటే. అర్థం చేసుకొని మనకి ఏమి చెప్తే ఏది ఉపయోగమో ఆయా స్థాయిలను బట్టి చెప్పుకుంటే గురువులు మనం మెట్టు చేసుకోవచ్చు. ఒకేసారి పెద్ద ఆత్మబోధ వచ్చుదని చెప్పి ఒక మాట చెప్పేసి ఒక్క మొక్క చెప్పినా మొత్తం అందులోనే ఉంటుంది. కానీ అర్థం కాదని చెప్పి వాడు 1వ తరగతి నుంచి అంచెలంచెలుగా వారి శిష్యులు వారి స్థానాలను బట్టి వాళ్ళు చెప్పుకుంటా ఎంత గొప్పగా ఉంటుందో గురుతత్వం అనేది. ఆ గురుతత్వం కూడా ఈరోజు దాన్ని ఆసరా తీసుకొని ఈ యొక్క లోకంలో కూడా రకరకాల గురువులందరూ తయారయ్యి రకరకాలుగా విధానాల్లో జీవితాలు సాగిస్తా సరైన విధానం నడవట్లేదు అనేది ఇంకొక బాధ ఉంది. ఎందుకంటే బోధకుడు మంచి గురుతత్వం గురువు సరిగ్గా లేదనుకో ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆదర్శం అనేది చాలా గొప్పది. ఆ ఆదర్శం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందుకే ధర్మం అనేది గొప్పది. ప్రయోగాలు గురువుగా స్థానంలో పెద్ద దిక్కుగా ఉంటే ఆయన తగ్గట్టు నడుచుకోవాలి. అలా లేకపోతే ఈరోజు కొంతమందిని చూస్తుంటే ఏదో వేషం వేసుకుంటే ఉపయోగం లేదు. జీవించాలి. త్రికరణ శుద్ధి అనేది తప్పనిసరిగా ఉండాలి. నువ్వేం మాట్లాడుతావో ఏం ఆలోచిస్తావో అది చెయ్యాలి అంతే. నువ్వేం చెప్పినవో నీ జీవితమే నీకు ఒక సందేశంగా ఉండాలి తప్ప నీ జీవితం వేరు, నీ సందేశాలు వేరు, నా విధానాలు వేరు అంటే ఇవన్నీ కూడా లోకం హర్షించదు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు. ఇతరులు మోసం చేయడం దేవుడు ఆయన చూసుకుంటాడు మహానుభావుడు. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకనే సత్య ఎరుక అనేది అంత గొప్పది. సత్యం దర్శించాలి ముందు. సత్యం అయితే సత్యం ఏదై ఉన్నదో లోకమంతా అదే ఉంది. సత్యం మీద ఆధారపడి సృష్టి అంతా నడుస్తూ ఉంది. అట్లాంటి సత్యాన్ని నువ్వు దర్శించలేకపోతే నీ జన్మ వృధా అని చెప్పి మాత్రంతా మనకు తేల్చు. అందుకని ఇవన్నీ కొన్ని ఏంటంటే ప్రవచన రూపంలో చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, సత్సంగ రూపంలో అంతరంగికులుగా చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, అసలు దగ్గర కూర్చొని కొన్ని మాట్లాడుకొని మనసు చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. అట్లా అలాంటి సాధనలన్నీ ఏది ఎవరికి రాదు అనే మాట లేదు. దీనికి స్త్రీ పురుష లింగ భేదాలు కానీ వయస్సుతో పని కానీ దీనికి కావాల్సిందల్లా మనసు శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా అది వస్తుందండి. ఎందుకంటే సృష్టి అనేది అంత గొప్పగా ఉన్నది. ఏది కోరిక అది ఇవ్వటానికి సృష్టి సిద్ధంగా ఉన్నది. నీ కోరిందే నీవు అవుతూ ఇంకొకటి ఏం కావు. నువ్వు ఇవాళ నీ అంతరంగంలో ఏమున్నదో కొన్నాళ్ళకి నువ్వు అది అయ్యకు. యద్భావం తద్భవతి, మరో మాటే లేదు అని చెప్పి సృష్టికర్త అనేవాడు మొత్తం తయారు చేసి మొత్తం నీ చేతిలోనే పెట్టిన వాడు పెట్టి నీ ఇష్టం అబ్బాయి నువ్వు ఎట్లా కావాలంటే అట్లా జీవించు అని చెప్పి మనకి మొత్తం సర్వ హక్కులు మనకి ఇచ్చాడు. ఇట్లాంటి హక్కులన్నీ మనం దుర్వినియోగం చేసుకోకుండా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా మనం ముఖ్యంగా కుటుంబ విధానంలో భార్యాభర్తలు బాగా ఐకమత్యంగా ఉంటాం, ఒకరికొకరు సహకరించుకుంటా ఇట్లాంటి దేవాలయ వ్యవస్థ అంతా మనం నడుపుకుంటా ఇక ఎన్నో విషయాలు ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. టైం ఎంత అయిందో నాకు మరి గురువుగారు ఇచ్చిన టైం అవుతుంది కాబట్టి ఇట్లా మనం చేసుకోవాలి. ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి 10 కుటుంబాల వాళ్ళు దీనికి ఒక కుటుంబం పెద్ద దిక్కుగా ఉండి చేసుకోవటం, దీనికి మీరందరూ భక్తులుగా ఉండి సహకరించడం, ముఖ్యంగా మనకి దేవస్థానం అంకం రావు
వీళ్ళందరూ భక్తులలో కాస్త అగ్రగణ్యులుగా జ్ఞానపరమైనటువంటి విధానంలో కూడా కొంతమంది బాగా ఇందులో ఉన్నారు. ఈ గ్రామం అనేది బాగా ఉన్నది, నడవాలి. మన విధానాలు మనం నడవకపోతే ఇవాళ దీనివల్ల మళ్ళీ కొన్ని సమస్యలు ఉంటాయి.